గుడ్ మార్నింగ్ సార్. మీరు నిన్న చెప్పిన డి ఫార్మ్స్ గురించి చాలా బాగా అర్థమయ్యింది. మాకు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలని ఉంది. అసలు మొదట ఎక్కడ నుంచి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకుంటే బాగుంటది? ఒక పద్ధతి ప్రకారం నేర్పించండి. తప్పకుండా నేర్పిస్తాను. ఎవరైతే మొదటి నుంచి ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ చేసే ఒక చిన్న కామెంట్ మాకు ఇంకా చాలా వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. నేను, నాకు, నాది, నా యొక్క, నాకు నేనే. వీటిని ఏమంటారు? వీటిని ఎప్పుడు ఉపయోగించాలి? వాటిని మనం ప్రొనౌన్స్ అని అంటాము. ప్రొనౌన్స్ అంటే నౌన్కి బదులు ఉపయోగించే పదాలు. అంటే పేర్లకు బదులు ఉపయోగించే పదాలు. ఉదాహరణకు నేను, మేము, మనము, అతడు, ఆమె, వారు, అది. వీటి అన్నింటినీ మనం ప్రొనౌన్స్ అని అంటాము. అసలు మనకి ప్రొనౌన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. చూస్తే ప్రొనౌన్స్ మనకి 5 రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ వచ్చేసి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఓకే, ఇవి కూడా ప్రొనౌన్సే, కాకపోతే వీటిని అడ్జెక్టివ్స్ లాగా యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్, తర్వాత వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఈ విధంగా మనకి ప్రొనౌన్స్ ని 5 కేటగిరీస్ లాగా విభజించడం జరిగింది. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్ గా నేర్చుకుందాం. ముందుగా మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ మరియు ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏందో చూద్దాం. సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఒక పని ఎవరైతే చేస్తారో వారిని మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాము. అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ అన్నమాట. ఎవరైతే ఒక యాక్షన్ చేస్తారో వారిని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాము. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఒక పనిని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారిని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అన్నమాట. ఓకే, ఒక పని ఎవరైతే చేస్తారో వారిని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అంటాం. ఒక పని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. ఇక్కడ షీ స్కోల్డెడ్ మీ. షీ స్కోల్డెడ్ మీ. షీ అంటే ఆమె, మీ అంటే నన్ను. ఓకే, షీ స్కోల్డెడ్ మీ, ఆమె నన్ను తిట్టింది. ఓకే, ఈ యాక్షన్ చేసింది ఎవరు? ఆమె. కాబట్టి ఈమె సబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. ఎవరిని తిట్టింది? నన్ను తిట్టింది. కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఇక్కడ ఐ గేవ్ హిమ్ సమ్ మనీ. ఐ గేవ్ హిమ్ సమ్ మనీ అంటే నేను అతనికి ఇచ్చాను. ఓకే, నేను ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. అతనికి ఇచ్చాను కాబట్టి అతను రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి అతను అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. ఐ గేవ్ హిమ్ సమ్ మనీ, నేను అతనికి కొంత డబ్బు ఇచ్చాను. ఆ యాక్షన్ చేసింది ఎవరు? వారు. కాబట్టి ఇక్కడ దే అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే, ఎవరిని కొట్టారు? హిమ్, అతనిని కొట్టారు. హిమ్, దే బీట్ హిమ్, వారు అతన్ని కొట్టారు. కాబట్టి ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఇక్కడ వి ఆస్క్డ్ హర్ ఫర్ మనీ, లేకపోతే వి ఆస్క్డ్ హర్ ఫర్ హెల్ప్. మేము ఆమెని సహాయం కోసం అడిగాము. మేము అడిగాము కాబట్టి వి అనేది ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆమెను అడిగాము కాబట్టి ఇక్కడ ఆమె అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. యు ప్లేడ్ విత్ అస్. యు ప్లేడ్, ఇక్కడ యాక్షన్ చేసింది ఎవరు? యు. యు ప్లేడ్ విత్ అస్, నువ్వు మాతో ఆడుకున్నావు. ఇక్కడ అస్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, యు అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, అస్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే హీ లవ్డ్ యు. హీ లవ్డ్ యు, అతడు నిన్ను ప్రేమించాడు. ఇక్కడ ఆ యాక్షన్ చేసింది ఎవరు? అతడు.
హీ, కాబట్టి అతడు అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. యు అంటే నిన్ను ప్రేమించాడు, ఇక్కడ యు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే, ఐ టాక్ టు దెమ్, నేను వారితో మాట్లాడాను. మాట్లాడింది ఎవరు? నేను. కాబట్టి ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎవరితో మాట్లాడాను? దెమ్, వారితో మాట్లాడాను. కాబట్టి ఇక్కడ వారు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఈ విధంగా మనం ఒక యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ గా తీసుకోవచ్చు. ఆ యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారిని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గా తీసుకోవచ్చు. తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఓకే, పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే మై, ఆర్, యువర్, హిజ్, హర్, దేర్, ఇట్స్, రవీస్, రాణీస్, ఇట్లా ఎవరి పేరుతోనైనా సరే చెప్పొచ్చు. వీటన్నిటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని అంటాము. వీటి మీనింగ్ చూస్తే మై అంటే నా, లేకపోతే నా యొక్క. ఆర్ అంటే మా, లేకపోతే మా యొక్క. యువర్ అంటే మీ, లేకపోతే మీ యొక్క. హిజ్ అంటే అతని, లేకపోతే అతని యొక్క. హర్ ఆమె, లేకపోతే ఆమె యొక్క. దేర్ అంటే వారి, లేకపోతే వారి యొక్క. ఇట్స్ దాని, లేకపోతే దాని యొక్క. ఓకే, రవీస్ అంటే రవి యొక్క. రాణీస్ అంటే రాణి యొక్క. ఈ విధంగా ఒకరి యొక్క, నా యొక్క, మీ యొక్క, మన యొక్క, ఇట్లా చెప్పడానికి మనం ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్స్ చూస్తే చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ మై కార్, దిస్ ఈజ్ మై కార్. ఇక్కడ మై అంటే నా కారు, లేకపోతే నా యొక్క కారు. దిస్ ఈజ్ మై కార్, ఇది నా కారు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే దట్ ఈజ్ హర్ పెన్, దట్ ఈజ్ హర్ పెన్. ఆ పెన్ను ఆమెది, లేకపోతే ఆ పెన్ను ఆమె యొక్క పెన్ను. ఓకే, దట్ ఈజ్ హర్ పెన్, అది ఆమె యొక్క పెన్ను. దీస్ ఆర్ హిజ్ బుక్స్, దీస్ ఆర్ హిజ్ బుక్స్. హిజ్ అంటే అతని యొక్క. ఇవి అతని యొక్క పుస్తకాలు, ఇవి అతని యొక్క పుస్తకాలు. దోస్ ఆర్ దేర్ ఫోన్స్, దోస్ ఆర్ దేర్ ఫోన్స్ అంటే అవి వారి యొక్క ఫోన్లు, అవి వారి యొక్క ఫోన్లు. ఇట్ ఈజ్ యువర్ మనీ, ఇట్ ఈజ్ యువర్ మనీ. యువర్ అంటే మీ యొక్క, ఇట్ ఈజ్ యువర్ మనీ, అది మీ యొక్క డబ్బు, అంటే అది మీ డబ్బు అని అర్థం. ఈ విధంగా మనం ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ని యూస్ చేస్తాం. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దేర్స్, వీటన్నిటిని మనం పొసెసివ్ ప్రొనౌన్స్ గా చెప్పుకోవచ్చు. వీటి తెలుగు మీనింగ్స్ చూస్తే మైన్ అంటే నాది, ఆర్స్ అంటే మాది, యువర్స్ అంటే మీది, హిజ్ అంటే అతనిది, హర్స్ అంటే ఆమెది, దేర్స్ అంటే వారిది. ఈ విధంగా ఇలాంటి అర్థాలతోటి మనం ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ని యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా చూస్తే దిస్ కార్ ఈజ్ మైన్, దిస్ కార్ ఈజ్ మైన్ అంటే ఈ కారు నాది. దిస్ కార్ ఈజ్ మైన్, ఈ కారు నాది. దట్ పెన్ ఈజ్ హర్స్, దట్ పెన్ ఈజ్ హర్స్ అంటే ఆ పెన్ను ఆమెది, ఆ పెన్ను ఆమెది. దట్ పెన్ ఈజ్ హర్స్. దీస్ బుక్స్ ఆర్ హిజ్, దీస్ బుక్స్ ఆర్ హిజ్ అంటే ఈ పుస్తకాలు అతనివి, ఈ పుస్తకాలు అతనివి. దీస్ బుక్స్ ఆర్ హిజ్. దోస్ ఫోన్స్ ఆర్ దేర్స్, దోస్ ఫోన్స్ ఆర్ దేర్స్ అంటే ఆ ఫోన్లు వారివి, వారివి. దిస్ మనీ ఈజ్ యువర్స్, దిస్ మనీ ఈజ్ యువర్స్ అంటే ఈ డబ్బు మీది. ఈ విధంగా మైన్ నాది, హర్స్ ఆమెది, హిజ్ అతనిది, దేర్స్ వారిది, యువర్స్ మీది. ఇలా చెప్పడానికి మనం ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ని యూస్ చేస్తాం. తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, వీటిని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాము. మై సెల్ఫ్ అంటే
నేనే, లేకపోతే నాకు నేనే, లేకపోతే నా అంతట నేనే, ఇలాంటి మీనింగ్స్ తో ఉపయోగించవచ్చు. అవర్ సెల్వ్స్ అంటే మేమే, మాకు మేమే, మా అంతట మేమే, ఇలాంటి అర్థాలు. యువర్ సెల్ఫ్ అంటే మీరే, మీ అంతట మీరే, లేకపోతే మీకు మీరే, ఇలాంటి మీనింగ్స్. హిమ్సెల్ఫ్ అంటే అతనే, లేకపోతే అతనికి అతనే, లేకపోతే అతనంతట అతనే, ఇలాంటి మీనింగ్స్. హర్ సెల్ఫ్స్ అంటే ఆమె, లేకపోతే ఆమంతట ఆమె, ఇలాంటి మీనింగ్స్. దెమ్ సెల్ఫ్ అంటే వారే, వారంతటా వారే, ఓకే, వారికి వారే, ఓకే. ఇక్కడ దెమ్ సెల్ఫ్ కాదు, దెమ్ సెల్వ్స్, ఓకే, దెమ్ సెల్వ్స్, వారంతటా వారే, వారికి వారే, ఇలాంటి మీనింగ్స్ అన్నమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఇక్కడ ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్, ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్. ఇక్కడ మై సెల్ఫ్ లేదనుకోండి, ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఐ మై సెల్ఫ్ అంటే నేనే, ఇక్కడ నేను కాదు, నేనే అక్కడికి వెళ్ళాను. ఓకే, నేను అక్కడికి వెళ్ళాను, ఐ వెంట్ దేర్. నేనే అక్కడికి వెళ్ళాను అంటే ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్. వి బాట్ దీస్ ఫోన్స్ ఫర్ అవర్ సెల్వ్స్. ఓకే, వి బాట్ దీస్ ఫోన్స్, ఇక్కడ ఎస్ మిస్ అయింది. ఓకే, వి బాట్ దీస్ ఫోన్స్ ఫర్ అవర్ సెల్వ్స్ అంటే మేము కొన్నాము ఈ పెన్నులు మా కోసం. ఓకే, మా కోసం మేము ఈ పెన్నులు కొన్నాము. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఓకే, షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్ అంటే ఆమెని ఆమె చూసుకుంది. షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్, ఆమెను ఆమె చూసుకుంది. ఎక్కడ? ఇన్ ద మిర్రర్, అద్దంలో. ఆమెను ఆమె అద్దంలో చూసుకుంది. షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. దే దెమ్ సెల్ఫ్ మేడ్ దట్ మిస్టేక్. దే దెమ్ సెల్ఫ్, ఇక్కడ దెమ్ సెల్ఫ్ లేదనుకోండి, దే మేడ్ దట్ మిస్టేక్. దే మేడ్ దట్ మిస్టేక్ అంటే వారు ఆ తప్పు చేశారు, వారు ఆ పొరపాటు చేశారు. ఇక్కడ దెమ్ సెల్ఫ్ యాడ్ అవటం తోటి దే దెమ్ సెల్ఫ్ అంటే వారే ఆ తప్పు చేశారు. ఓకే, వారే ఆ తప్పు చేశారు అని అర్థం. హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఓకే, హీ ఆల్వేస్ టాక్స్ అంటే అతడు ఎప్పుడు మాట్లాడతాడు. హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే ఆయన గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతాడు అని అర్థం. తన గురించి తానే ఎప్పుడు మాట్లాడతాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ కి మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ చేస్తుంది అనమాట. నాకు నేనే, నేనే అని చెప్పడానికి. ఓకే, షీ అనే ప్రొనౌన్ కి హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ చేస్తుంది. అందుకే వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఓకే, ఏదైతే ప్రొనౌన్ ఉందో అదే ప్రొనౌన్ ని రిఫ్లెక్స్ చేసి ఇంకా స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి నేనే, అతడే, ఆమె, లేకపోతే నా అంతట నేనే, మా అంతట మేమే, ఆమెంతట ఆమె, ఇలాగ చెప్పడానికి మనకి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ప్రొనౌన్స్ 5 కేటగిరీస్ గా ఉన్నాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నమాట. ఇది ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీ కామెంట్సే మాకు మరికొంత బూస్ట్ ఇస్తాయి, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.